హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వరల్డ్. సో ఎలా ఉన్నారు అందరూ? మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఈ రోజు నుంచి మనం రాబోయేటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్ నుంచి మరియు ప్రతి టాపిక్ నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మనం క్వశ్చన్స్ రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. సో గత గత పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి అనుభవము, దాదాపు 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి అనుభవము, మరియు గత 2 వరుస పోలీస్ నోటిఫికేషన్లో కూడా ఉద్యోగం సాధించినటువంటి అనుభవంతో ఈ ప్రశ్నలను అత్యంత అథెంటిక్గా రూపొందించడం జరిగింది. సో ముఖ్యంగా ఇవే వస్తాయని కాదు కానీ, బట్ ఈ ప్రశ్నలు తెలియకుండా మనం ఎగ్జామ్కి పోవడం అనేది మూర్ఖత్వమే అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి, షార్ట్ నోట్స్ లెక్క ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఈ రోజు టాపిక్లో మనం ముఖ్యంగా ఏదైతే ప్రాచీన భారతదేశ చరిత్ర ఉందో, ఈ ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి అందరూ కూడా ఎప్పుడైనా కూడా ఈ సింధు నాగరికత నుంచే మన యొక్క క్లాసెస్ అనేవి చదువుతారు ప్రాచీన భారతదేశకు సంబంధించి. కానీ దానికంటే ముందున్నటువంటి ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ నుంచి కూడా మనకి గతంలో చాలాసార్లు ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి సింధు నాగరికత కంటే ముందు ఉన్నటువంటి ఏరియా నుంచి దాదాపు ఒక 12 ప్రశ్నలు మనం రూపొందించడం జరిగింది. సో ఈ 12 ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్స్ మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ యొక్క వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈ సింధు నాగరికత కంటే ముందున్నటువంటి పార్ట్లో ఈ 12 నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ గతంలో అడిగారు. మ్యాక్సిమం పడితే అక్కడ నుంచే క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుందన్నమాట. సో అందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూద్దాం. 1861లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ అలెగ్జాండర్ కన్నింగ్హామ్, లార్డ్ కర్జన్, జాన్ మార్షల్, జేమ్స్ ప్రిన్సెస్. సో ఒకసారి మీరు క్వశ్చన్ ఆన్సర్ చూడకుండా ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం ఆలోచించండి, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి ముఖ్యంగా అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆధ్వర్యంలోనే 1861లో మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏర్పడడం జరిగిందనమాట. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మనం ముఖ్యంగా 1861లో ఏఎస్ఐ స్థాపించబడింది. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దీని తొలి డైరెక్టర్ జనరల్, ఆయన ఆధ్వర్యంలోనే ఏర్పడడం జరిగింది. ఆయన తొలి డైరెక్టర్ జనరల్. అందుకే ఆ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను భారత పురావస్తు శాస్త్ర పితామహుడు అని కూడా అనడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా క్వశ్చన్ పక్కన రాసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ 2 లార్డ్ కర్జన్ అన్నాం. సో లార్డ్ కర్జన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1904లో ఏఎస్ఐ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆధ్వర్యంలో ఏర్పడింది కదా, దీన్ని పునర్వ్యవస్థీకరించినటువంటి వ్యక్తి. అది ఏర్పడిన తర్వాత కొంతకాలం తర్వాత కనుమరుగైపోయింది అనమాట. సో పని అంత ప్రాపర్గా పనిచేయలేదు. సో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ కర్జన్ 1904లో. ఏ చట్టం ప్రకారం పునరుద్ధరించిందంటే పురాతన కట్టడాల పరిరక్షణ చట్టం ద్వారా ఈ యొక్క ఏఎస్ఐని లార్డ్ కర్జన్ పునర్వ్యవస్థీకరించడం జరిగింది. ఈ యొక్క లార్డ్ కర్జన్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు చరిత్రలో 1905లో బెంగాల్ విభజన జరుగుతుంది. 1905 అక్టోబర్ 16. సో ఈ బెంగాల్ విభజన కాలం నాటి గవర్నర్ జనరల్ కూడా మనకి లార్డ్ కర్జన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మనకి జాన్ మార్షల్ అనుకున్నాం. సో జాన్ మార్షల్ ఆధ్వర్యంలో మనకి 1921లో సింధు నాగరికత అవల్ప త్రవ్వకాలు అనేవి జరగడం జరిగింది. సో అందులో భాగంగా 1921లో ఈ జాన్ మార్షలే మనకి సింధు నాగరికత మొదటి ప్రాంతమైనటువంటి హరప్పా ప్రాంతాన్ని కనుగొనడం జరిగింది. సో ఇది జాన్ మార్షల్లకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మనం డి ఆప్షన్ జేమ్స్ ప్రిన్సెస్ అనుకున్నాం. జేమ్స్ ప్రిన్సెప్ 1837లో ఒక లిపిని డీకోడ్ చేసిన అనమాట. ఆ లిపియే బ్రహ్మీ లిపి. ఏదైతే అశోకుడి శాసనాలు ఉన్నాయో ఈ అశోకుడి శాసనాలు ముఖ్యంగా మనకి ఖరోష్టి లిపి, బ్రహ్మీ లిపిలో ఉంటాయి. సో వీటిని చదవడం అనేది చాలా కష్టంగా ఉండేది అనమాట. సో ఈ బ్రహ్మీ లిపిలో ఉన్నటువంటి శాసనాలను చదవడానికి వీలు కలిగే విధంగా డీకోడ్ చేసినటువంటి వ్యక్తి జేమ్స్ ప్రిన్సెస్ 1837లో. లాస్ట్ టైం ఎస్ఐలో అడిగినటువంటి ప్రశ్న ఇదే. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇది మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే సెకండ్ క్వశ్చన్లో మనకి ముఖ్యంగా మెయిన్ గ్రంథాలను ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. చూడండి ఒకసారి. ప్రాచీన భారతదేశం తెలుసుకోవడానికి ఉపయోగపడిన స్వదేశీ గ్రంథాలు అంటున్నాం. స్వదేశీ గ్రంథాలు మనకి చరిత్రను తెలుసుకోవడానికి కొన్ని స్వదేశీ కొన్ని విదేశీ గ్రంథాలు అనేవి ఉపయోగపడ్డాయి. సో అందులో భాగంగా స్వదేశీ గ్రంథాలను వాటి రచయితలతో మ్యాచ్ చేయమంటున్నాం. సో వీటి నుంచి పక్క ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఒక బిట్ అనేది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి. సో ఈ రాజతరంగిని రాసినటువంటి వ్యక్తి కల్హనుడు. నెక్స్ట్ హర్షచరిత్రను రాసింది బాణభట్టుడు. సో నెక్స్ట్ ముద్రరాక్షసాన్ని రాసింది విశాఖదత్తుడు. నెక్స్ట్ అష్టాధ్యాయాన్ని రాసింది పాణిని. నెక్స్ట్ మిలిందో పన్ను రాసింది నాగసేనుడు. నెక్స్ట్ అర్థశాస్త్రం రాసింది కౌటిల్యుడు. నెక్స్ట్ పారశిష్టి పర్వాన్ని రాసింది హేమచంద్రుడు. మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. ఈ పారశిష్టి పర్వంలోనే మహాజనపదాల గురించి కూడా సమాచారం ఉందని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది గతంలో. సో వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఒక్కోసారి ఏమంటారంటే రాజతరంగిని కల్హనుడు రాసిండు, ఏ భాషలో రాసిండు, ఇట్లా భాష ఆధారంగా కూడా మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి కింద ఎక్స్ప్లెనేషన్. సో రాజతరంగిని కల్హనుడు రాసిండు సంస్కృత భాషలో.
హర్షచరితాన్ని బాణభట్టుడు రాసిండు సంస్కృత భాషలో. ఈ బాణభట్టుడు హర్షవర్ధనుడు ఆస్థాన కవి, రాజు హర్షవర్ధను ఆస్థాన కవి. ఈ హర్షవర్ధన్ కాలంలో మనకి ఒక చైనా యాత్రికుడు సందర్శించడం జరిగింది. అతని పేరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి ముద్రరాక్షసాన్ని రచించింది విశాఖ దత్తుడు. సో సంస్కృత భాషలో. ఈ ముద్రరాక్షసం ఏం తెలియజేస్తుందంటే మౌర్య సామ్రాజ్య స్థాపన 321 BCలో మనకి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా సామ్రాజ్యాన్ని స్థాపించడం అని తెలిపే గ్రంథం ముద్రరాక్షసం. నెక్స్ట్ మనకి అష్టాధ్యాయ అనే గ్రంథం ఉంటుంది. ఈ అష్టాధ్యాయ గ్రంథాన్ని రచించింది పాణిని. తొలి వ్యాకరణ గ్రంథం ఇది. సంస్కృత భాషలో రచించిన గ్రంథం. తొలి లౌకిక గ్రంథం కూడా అష్టాధ్యాయం. నేను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మిలిందోపన్హ అనేది నాగసేనుడు రచించినటువంటి గ్రంథం. దీన్ని పాలీ భాషలో రచించడం జరిగింది. ఎందుకంటే ఇది బౌద్ధ గ్రంథం. బౌద్ధ గ్రంథాలన్నీ పాలీ భాషలో ఉంటాయని నేను గతంలో కూడా చర్చించడం జరిగింది. మనం ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. సో మనం అనుకున్నాం కదా భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి స్వదేశీ గ్రంథాల గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు విదేశీ గ్రంథాల గురించి డిస్కస్ చేద్దాం. సో ఇండికా అనే గ్రంథం, ఈ ఇండికా గ్రంథాన్ని మెగస్తనీస్ రచించడం జరిగింది. ద హిస్టరీ ఆఫ్ టిబెట్, ఈ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి తారనాథ్. ఈ క్వశ్చన్ కు డైరెక్ట్ ద హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరైనా లాస్ట్ టైం కానిస్టేబుల్ ప్రశ్న, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని ప్లినీ అనే వ్యక్తి రచించడం జరిగింది. నెక్స్ట్ కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథాన్ని రచించింది అల్బెరూని. సో ఇవి గ్రంథాలు అనమాట. వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మెగస్తనీస్ ఇండికా గ్రంథాన్ని రచించాడు. తారనాథ్ హిస్టరీ ఆఫ్ టిబెట్ గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ ప్లినీ అనే వ్యక్తి న్యాచురల్ హిస్టరీ గ్రంథాన్ని రచించాడు. ఇతరు రోమ్ చెందినటువంటి వ్యక్తి, అంటే లాటిన్ భాష ఇటలీ, రోమ్ అంటే ఇటలీకి చెందినటువంటి వ్యక్తి ప్లినీ. నెక్స్ట్ అల్బెరూని లాస్ట్ టైం మనకి అల్బెరూని ఏ దేశస్తుడు అని కూడా కానిస్టేబుల్ ప్రశ్న అడిగారు. ఉజ్బెకిస్తాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అల్బెరూని రచించిన గ్రంథం కితాబుల్ హిందూ. సో ఆల్ ఇండియన్స్ అంటాం కదా, హింద్ అట్లా. అల్బెరూని కితాబుల్ హింద్ అనే గ్రంథాన్ని రచించారు, ఉజ్బెకిస్తాన్. ఈ గ్రంథాలన్నీ మనకి నెక్స్ట్ మన మెయిన్ టాపిక్స్ లో కూడా వస్తాయి. బట్ ఇవి మెయిన్ గా మనకి ప్రాచీన భారతదేశ చరిత్రని గురించి తెలుసుకోవడానికి, నవీన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడినటువంటి గ్రంథాలు. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే, సో భారతదేశంలో ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి తొలి ప్రదేశాన్ని ఎక్కడ కనుగొన్నారంటే పల్లవరం దగ్గర మనం ప్రాచీన శిలాయుగ తొలి ప్రదేశాన్ని కనుగొనడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మనం ఒకసారి చూసినట్లయితే, ఆప్షన్స్ చూసినట్లయితే పల్లవరం అనుకున్న ఆన్సర్ పల్లవరం. సో పల్లవరం అనేది తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రాంతం. దీన్ని ప్రాచీన శిలాయుగపు తొలి ప్రదేశంగా భావించడం జరుగుతుంది. ఈ తొలి ప్రదేశాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనే వ్యక్తి కనుక్కోవడం జరిగింది. సో 1863లో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనే వ్యక్తి తమిళనాడు వద్ద ఉన్నటువంటి పల్లవరంలో ప్రాచీన శిలాయుగపు ప్రాంతాన్ని కనుగొనడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇందులో ఆప్షన్ బి భీంబేట్కా యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే, భీంబేట్కా అంటే మెయిన్ గా ప్రాచీన శిలాయుగం నాటి గృహ చిత్రాలకి ప్రాధాన్యత. గృహ చిత్రాలు అంటే భీంబేట్కా అనే ప్రాంతం గుర్తు రావాలి. ఈ భీంబేట్కా అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. లాస్ట్ టైం అడిగిన ప్రశ్న, భీంబేట్కా ప్రాంతాన్ని కనుగొన్న వారు ఎవరు? డాక్టర్ విఎస్ వాకాంకర్ అనే వ్యక్తి ఈ భీంబేట్కా అనే ప్రాంతాన్ని కనుగొనడం జరిగింది. ఎందుకు దీన్ని స్పెసిఫిక్ గా అడగాల్సి వచ్చిందంటే, దీన్ని 2003వ సంవత్సరంలో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా దీన్ని గుర్తించడం జరిగింది. అందువలన ఈ యొక్క భీంబేట్కా గురించి లాస్ట్ టైం మనకి క్వశ్చన్ అనేది పడడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ ఉన్సగి. ఈ ఉన్సగి అనేది కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతం. నెక్స్ట్ అత్తిరంపాకం. ఈ అత్తిరంపాకం అనేది తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2 ఎక్స్ట్రా పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆడంగర్ అనే ఒక ప్రాంతం ఉంది మనకి, ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఇది పశుపోషణకు ప్రసిద్ధి, ప్రాచీన కాలంలో పశుపోషణకు ప్రసిద్ధి. అదేవిధంగా బగోర్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ బగోర్ అనే ప్రాంతం కూడా రాజస్థాన్ లో ఉంది. ఏం లేదు, మనకి ఇటు సైడ్ ప్లేసెస్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ అన్ని ప్లేసెస్ ఇస్తాడు, రైట్ సైడ్ అన్ని వాడు రాష్ట్రాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. సో కాబట్టి ఈ ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాం అంటే, గత 2 కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో కూడా అడిగిన ప్రశ్న ఇది. సో ఆదిమ మానవుని నుంచి ఆధునిక మానవుని వరకు మానవ పరిణామ క్రమాన్ని సరైన క్రమంలో అమర్చండి అంటాడు. సో ఇట్లా ఇస్తాడు. ఇందులో 4 ఇస్తాడు, ఏవైనా 4 ఇచ్చి వరుస క్రమంలో పెట్టమంటాడు. మీరు ఏదైనా ఒక కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రజెంట్ మనమున్న మానవుడు హోమోసేఫియన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్నిట్లలో కూడా 2 హోమోసేఫియన్స్ ఉంది, 3 హోమోసేఫియన్స్ ఉంది, మాక్సిమం ఇస్తాడు. సో ప్రజెంట్ ఉన్న మానవుడు ఒక్కోసారి ఆప్షన్ లో లాస్ట్ ఒకటే ఉంటుంది హోమోసేఫియన్స్, దాన్ని చూసి బ్లైండ్ గా పెట్టేయచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ మనం హోమోసేఫియన్స్. సో దీంట్లో సీక్వెన్స్ కరెక్ట్ ఏంటంటే ఏ అనేది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రామాపిథికస్ ఉంటారు. రామాపిథికస్ తర్వాత వచ్చినటువంటి వారే హోమో హ్యాబిలిస్ తర్వాత హోమో ఎరెక్టస్ వస్తారు. హోమో ఎరెక్టస్ తర్వాత నియాండర్తల్ తర్వాత హోమోసేఫియన్స్. ఇది మానవ పరిణామ క్రమం అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ రామాపిథికస్, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్,
నియాండర్తల్, హోమోసేపియన్స్. ఇది మానవుని యొక్క పరిణామ క్రమానికి సంబంధించినటువంటి ప్రశ్న. నెక్స్ట్ మనం ఇంకో ప్రశ్న గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రాచీన శిలాయుగ కాలంలో తొలి గుహా చిత్రాలు, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. మనం ఇప్పుడే డిస్కస్ చేసినాం. తొలి గుహా చిత్రాలు లభ్యమైనటువంటి ప్రాంతం ఏది, వాటిని ఎవరు కనుగొన్నారు? ఎందుకంటే ఇది యునెస్కో చేత 2003లో గుర్తించబడినటువంటి ప్రాంతము భీంబెట్కా అంటారు. ఈ భీంబెట్కా అనే ప్రాంతాన్ని మనకి యునెస్కో ద్వారా గుర్తించడం జరిగింది. సో ఈ ప్రాంతాన్ని మనకి విష్ణు వాకాంకర్ అనే వ్యక్తి దీన్ని కనుక్కోవడం జరిగింది అనమాట. భీంబెట్కా అనే ప్రాంతాన్ని విష్ణు శ్రీధర్ వాకాంకర్ అనే వ్యక్తి కనుక్కోవడం జరిగింది. సో ఇది ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. భీంబెట్కా అనే ప్రాంతంలో మనకి ప్రాచీన శిలాయుగ కాలం నాటి గుహ చిత్రాలు అనేవి బయటపడడం జరిగిందనమాట. వీటికి సంబంధించి సేమ్ ఎక్స్ప్లెనేషన్ అదే ఉంటుంది. నెక్స్ట్ ఇదే పల్లవరం తొలి ప్రాచీన సైట్. ఇక మీకు ఆ 4 ఆప్షన్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే రైట్, ఇవి మనకి క్వశ్చన్స్ అనేవి ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో భీంబెట్కా అంటే మనం ఇందాకనే డిస్కస్ చేసిన, మ్యాచ్ చేయండి. భీంబెట్కా అంటే మధ్యప్రదేశ్, పల్లవరం ఆల్రెడీ డిస్కస్ చేసినాం తమిళనాడు, చాపానీ ముండో అంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఏంటంటే తొలి, దీని ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తే చాపానీ ముండో అనేది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బగోర్ అంటే రాజస్థాన్. ఇది ఈ 4కి సంబంధించినటువంటి ప్రశ్న. ఈ 4 ప్రదేశాలు ఒక్కొక్క దానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఉంటే ఆ 4 దేనికి ఇంపార్టెంట్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ 5 ప్రాంతాలు కూడా ప్రాచీన శిలాయుగంలో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5ని గుర్తుపెట్టుకోండి. ఒకటి చాపానీ ముందో. ఈ చాపానీ ముందో అనే ప్రదేశం ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ తొలి కుండల ఆనవాళ్ళు అనేవి బయటపడి జరిగింది. కుండల ఆనవాళ్ళు బయటపడ్డ ప్రాచీన శిలాయుగ ప్రాంతం ఏంది అంటారు. చాపానీ ముండో ఉత్తరప్రదేశ్, కుండల ఆనవాళ్ళు. నెక్స్ట్ ఆదమ్గర్ మధ్యప్రదేశ్, ఇది పశు పోషణకు ప్రసిద్ధి. నెక్స్ట్ సర్ నహర్ రాయ్ అనే ప్రాంతం, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇది కృత్రిమ గృహాల తయారీ. తొలి కృత్రిమ గృహాలు అంటే కృత్రిమంగా మనం నిర్మించుకున్నటువంటి, అప్పటి వరకు గుంతల్లో ఆడైన నివాసం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించడం అన్నమాట. తొలి కృత్రిమ గృహాల ఆనవాళ్ళు ఎక్కడ బయటపడి అంటే మనకి సర్ నహర్ రాయ్ అని ఉత్తరప్రదేశ్లో బయలుపడడం జరిగింది. నెక్స్ట్ భీంబెట్కా గుహా చిత్రాలన్నం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇది మనం డిస్కస్ చేసింది. యునెస్కో 2003లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ బూర్జహం అంటే ఇది కాశ్మీర్లో ఉంది. ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి బూర్జహంలో ఏంటంటే గుంతలు తవ్వి అందులో నివాసం ఉంచారు. భూమిలో గుంతలు తవ్వి దాంట్లో నివాసం ఉండేటటువంటి వాళ్ళు ఈ బూర్జహం ప్రాంతంలోని ప్రజలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే మనకి ప్రాచీన శిలాయుగ కాలం నాటి సంస్కృతులు కొన్ని ఉంటాయి. ఈ సంస్కృతులకు సంబంధించి మనకి ప్రశ్నలని అడగడం జరుగుతుంది. ఏ సంస్కృతి ఏ రాష్ట్రంలో విరజిల్లింది అనేది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. మనకి ఒకసారి గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. చూడండి, మనకి ముఖ్యంగా మాల్వా సంస్కృతి. ఈ మాల్వా సంస్కృతి అంటే మనకి ముఖ్యంగా మాల్వా పీఠభూమి అనగానే మనకు మధ్యప్రదేశ్ గుర్తొస్తుంది కాబట్టి సో మాల్వా సంస్కృతి అనగానే ఈజీగా మీరు మధ్యప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జార్వే అనే ఒక సంస్కృతి ఉంటుంది. ఈ జార్వే సంస్కృతి అనేది మహారాష్ట్రలో విరజిల్లింది. నెక్స్ట్ మనకి చిరండ్ అనే ఒక సంస్కృతి ఉంటుంది. ఈ చిరండ్ సంస్కృతి అనేది బీహార్లో విరజిల్లడం జరిగింది. నెక్స్ట్ అహర్ సంస్కృతి అనేది మనకి రాజస్థాన్లో విరజిల్లడం జరిగింది. సో ఆప్షన్ 2, 1, 3, 4. సో ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2, 1, 3, 4. సో లేదు కాబట్టి 2, 1, 3, 4 అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది దీనికి సంబంధించినటువంటి సంస్కృతులు. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ సంస్కృతులు కూడా ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది అందరూ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. భారతదేశంలో మానవుడు ఉపయోగించిన లోహాలను కాలానుగుణంగా సరైన క్రమంలో అమర్చండి. క్వశ్చన్ క్లారిటీగా చదవాలి ఎప్పుడైనా. అంటే ఫస్ట్ మానవుడు ఏ లోహం ఉపయోగించిండు, దాని తర్వాత ఏం ఉపయోగించిండు అనేది క్వశ్చన్. ఫస్ట్ రాగి వాడిండా, కంచు వాడిండా, ఇనుము వాడిండా? కంచు, రాగి, ఇనుము. ఇనుము, రాగి, కంచు. రాగి, ఇనుము, కంచు. చెప్పండి. సో ముఖ్యంగా ఫస్ట్ మానవుడు ఉపయోగించిన తొలి లోహము రాగి అనేది మనందరికీ తెలిసింది. రాగి తర్వాత రాగి 2 ఉన్నాయి. నెక్స్ట్ రాగి తర్వాత కంచు. ఎందుకంటే సింధు నాగరికత కాలంలో మొత్తం మనం కంచు నాగరికత కూడా అంటాం మనం సింధు నాగరికత. కాబట్టి కంచు తర్వాత ఇనుము. ఎందుకంటే సింధు ప్రజలకు కూడా ఇనుము తెలియదు. అంటే ఆర్యుల తదనంతరం ఏది మలివేద కాలం అంటారు కదా, ఆర్యుల ఎండింగ్ దశలో మనకి ఇనుము రావడం జరిగింది. సింధు కాలంలో కంచు రావడం జరిగింది. సో రాగి అనేది ఫస్ట్ రావడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, మనం సిబిఐ అంటాం కదా, సిబిఐ కాపర్, బ్రాంజ్, ఐరన్. అట్లా సిబిఐ కాపర్, బ్రాంజ్, ఐరన్. భారత్లో మొదటి రాగి వినియోగంలో వచ్చింది. తర్వాత మనకి బ్రాంజ్ అంటే ఏంటంటే ఒకసారి బ్రాంజ్ అంటే ఏదైతే రాగి ఉందో, రాగి ప్లస్ తగరం యొక్క ఈ రాగి తగరం మిశ్రమాన్ని మనం కంచు అంటాం. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన శిలాయుగంలో దొరికినటువంటి నాణ్యాలు, వాటికి సంబంధించి ఏవైతే ఇవి ఉంటే వాటి స్టడీస్ సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. లిపులు ఏవైతే మన రైటింగ్ ఉందో ఈ లిపుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పాలియోగ్రఫీ అంటారు. పాలియోగ్రఫీ అంటే 1, 2. నెక్స్ట్ మనకి శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ అంటారు. అంటే 4, B4. సో ఆన్సర్ అనేది ఫస్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.
లిపుల గురించి అధ్యయనం చేయడాన్ని పాలియోగ్రఫీ, శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ, నాణ్యాల గురించి అధ్యయనం చేయడాన్ని న్యూమిస్మాటిక్స్, నెక్స్ట్ విగ్రహాల గురించి అధ్యయనం చేయడాన్ని ఐకానోగ్రఫీ అంటారు. ఈ 4 అధ్యయన శాస్త్రాల గురించి కూడా ప్రాచీన చరిత్రలో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా కొంతమంది చైనా యాత్రికులు ఉంటారు. సో ఈ చైనా యాత్రికులు వచ్చినటువంటి క్రమాన్ని గత పరీక్షల నుంచి కూడా అవి ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. భారతదేశానికి ముఖ్యంగా చైనా యాత్రికులు మెయిన్గా 3 ఉంటారు. పాహియాన్, హుయాన్సాంగ్, ఇస్సింగ్ ఇట్లా ఉంటారు అనమాట. సో వీటిలో ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి పాహియాన్ భారతదేశానికి రావడం జరుగుతుంది మొదటిసారిగా. నెక్స్ట్ హుయాన్సాంగ్ రావడం జరుగుతుంది, తర్వాత ఇస్సింగ్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పాహియాన్ మనకి 2వ చంద్రగుప్తుని కాలంలో అంటే విక్రమాదిత్య 2 ఉన్నారు కదా, 2వ చంద్రగుప్తుని కాలంలో పాహియాన్ రావడం జరుగుతుంది. హుయాన్సాంగ్ మనకి హర్షవర్ధన్ కాలంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇస్సింగ్ హర్షవర్ధన్ తదనంతర కాలంలో ఇస్సింగ్ అనేది వ్యక్తి రావడం జరుగుతుంది అనమాట. ఇది సీక్వెన్స్ అనమాట, చైనా యాత్రికుల సీక్వెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎక్స్ప్లెనేషన్ ఇదే. పాహియాన్ మనకి హుయాన్సాంగ్, ఇస్సింగ్ అనేది ఆన్సర్. పాహియాన్ గుప్త చక్రవర్తి చంద్రగుప్త 2 కాలంలో రావడం జరుగుతుంది. హుయాన్సాంగ్ హర్షవర్ధన్ కాలంలో రావడం జరుగుతుంది. ఇస్సింగ్ హర్షవర్ధన్ అనంత కాలంలో రావడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం చూడండి ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా. ఈ ఏంటంటే జస్ట్ మనం అట్లా పెట్టడం జరిగింది, ఒకసారి అడుగుతారని గుర్తుపెట్టుకోండి. మెహర్గర్ అనే ప్రాంతం ఇది బెలుచిస్తాన్లో ఉంటుంది. ఈ మెహర్గర్ ప్రాంతంలో ప్రజలు ఫస్ట్ టైం పత్తిని పండించడం జరిగింది. ప్రపంచంలో మొదటిసారి పత్తిని పండించిన వారు మెహర్గర్ ప్రజలు. ఇక్కడ మనకి చక్రమానవాలు కూడా లభించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్లో కొల్దీవా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ కొల్దీవా ప్రాంతంలో మనకి తొలిసారి వరి పండించారు. వరి అనేది మనమే అందించినాం ప్రపంచంలో తొలిసారి వరి పండించిన ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని కొల్దీవా. అదే ప్రపంచంలో తొలిసారి పత్తిని పండించిన ప్రాంతం మెహర్గర్. తెలంగాణలో నవీన శిలాయుగ ప్రాంతమైనటువంటి ఊట్నూరు అనే ఒక ప్రాంతంలో బూడిద దిబ్బలు బయలుపడ్డాయి. కరెక్టే. అంటే ఇవాళ క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే నవీన శిలాయుగానికి చెందినటువంటి తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాటిలో ఏది అనొచ్చు. సో ఊట్నూరు అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనకి బూడిద దిబ్బలు అనేవి బయటపడ్డాయి. సో ఈ 3 కూడా కరెక్టే, మనకి ఏబిసి సరైనవి. రైట్, ఇది మనం ప్రాచీన సింధు నాగరికత కంటే ముందు ఉన్నటువంటి ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ 12 క్వశ్చన్లు. సో ఇదే విధంగా మనం తర్వాత ఉన్నటువంటి చాప్టర్స్ కూడా ముఖ్యంగా చేసుకుంటూ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మనం ఏదైతే వీడియోస్ తర్వాత అప్లోడ్ చేస్తామో వాటన్నిటికి సంబంధించి మీకు ఒక నోటిఫికేషన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోస్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క అభిప్రాయం అనేది మాకు రీచ్ అవుతుంది. అట్లా రీచ్ కావడం వల్ల ఏంటంటే అది ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎంతవరకు మన వీడియోస్ వింటున్నారు, సో ఎంత ఫాలో అవుతున్నారు, ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చట్లేదు, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా ఏమన్నా చేంజెస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా?